సాధారణంగా 12 రాసులలో వృషభ రాశి వారు ఓర్పుకు ప్రతిరూపం అని చెప్పవచ్చండి. కానీ వీరి మౌనం వెనక ఎన్నో గాయాలు ఉంటాయి. వృషభ రాశి అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుర్తు ఎద్దు. వీరి ఆకారం చూసి అందరూ చాలా మొండివారు అనుకుంటారు. కానీ నిజానికి చాలా స్థిరమైనటువంటి మనస్తత్వం కలవారు. ఉదాహరణకు కొంతమందిని తీసుకున్నట్లయితే ఇప్పుడు ఒకలాంటి మనస్తత్వంతో ఉంటారు. కొంచెం సేపటి తర్వాత వారి మనస్తత్వంలో మార్పు ఉంటుంది. కానీ ఎవరు ఎన్ని చెప్పినా వారు ఏదైతే నిర్ణయించుకున్నారో దానికే అంటుకుని ఉండేవారు ఈ వృషభ రాశి వారు. వృషభ రాశి వారు గందరగోళాన్ని ఇష్టపడరండి. ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ప్రేమించే కుటుంబాన్ని కోరుకుంటారు. ఇదే వీరి ప్రపంచం. కానీ ఏదైతే ప్రశాంతత కోసం వీరు ప్రాకులాడతారో ఆ ప్రశాంతత కోసమే వీరు జీవితాంతం ఎంత పోరాటం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ జీవితంలో వృషభ రాశి వారు ఎవరి చేతిలోనైనా మోసపోయారు అంటే వారు మోసపోవడానికి గల కారణం వారి అతి విశ్వాసం అండి. బంధాల పట్ల మొండితనంతో ఉంటారు. ఉదాహరణకు వృషభ రాశి వారికి ఎవరిపైనైనా పాజిటివ్ ఒపీనియన్ ఉంది అనుకోండి, అంటే ఎవరైనా ఇష్టం అనుకోండి, వారు ఎన్ని తప్పులు చేసినా వీరికి కనిపించదు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించినా స్నేహం చేసినా ఆ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా సరే భరిస్తారు. కొన్నిసార్లు చూసి చూడనట్లుగా వదిలేస్తారు. రేపు మారతారేమో అని ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతారు. ఆ నమ్మకమే అవతలి వారికి వీరిని వాడుకోవడానికి ఒక ఆయుధంలాగా అవుతుంది. అలాగే మార్పుని అంగీకరించలేకపోతారు. ఒక బంధం విషపూరితంగా మారుతున్నా, ఒకప్పుడు మంచివారైనా ఇప్పుడు వారి మనస్తత్వం మారుతున్నా ఆ బంధం నుండి బయటికి రావడానికి వీరు ఇష్టపడరండి. పాత జ్ఞాపకాలనే పట్టుకుని వేలాడతారు. దాని వలన కూడా ఇతరుల చేతిలో కొన్నిసార్లు మోసపోతూ ఉంటారు. అది కూడా బాగా నమ్మిన వారి చేతుల్లో, రక్త సంబంధం ఉన్నవారి చేతుల్లో. అలాగే బాగా కష్టపడి సంపాదిస్తారండి. సాధారణంగా ఎవరిని నమ్మరు. ఒకవేళ నమ్మిన వారు ఏదైనా వచ్చి అడిగితే కాదనలేరు. కొన్నిసార్లు ఆ ఆర్థిక లావాదేవీలే వీరిని మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. వృషభ రాశి వారు సాధారణంగా చాలా తక్కువగా మాట్లాడతారండి. ఉదాహరణకు సింహరాశి వారిని కానీ కుంభరాశి వారిని కానీ తీసుకున్నట్లయితే వారికంటే వీరు చాలా తక్కువగా మాట్లాడతారు. కొంచెం మౌనంగా ఉంటారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు కూడా ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అలాగే వృషభ రాశి వారు వారి మనసులో ఉండేటువంటి బాధను బయటికి చెప్పరండి. లోపల ఎంత అలజడి ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రం అంతా బాగున్నట్లుగానే నటిస్తారు. అంటే వారి మనసులో ఆనందం ఉండని, బాధ ఉండని ఎవరితోనూ పంచుకోరు. కోపం వచ్చినా బాధ కలిగినా సరే మింగేస్తారు. అలా మింగేసిన భావాలన్నీ కూడా ఒక్కసారిగా డిప్రెషన్ లాగా మారతాయి. కొన్నిసార్లు కోపం బయట పెడతారేమో కానీ బాధలు మాత్రం చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతారండి. ఒకవేళ వృషభ రాశి వారు గనక ఏదైనా సందర్భంలో నిరాశలోకి వెళ్తే, అంటే డిప్రెషన్లోకి గనక వెళ్తే దాని నుండి బయటికి రావడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీరు జరిగిన విషయాలన్నీ కొన్నిసార్లు పదే పదే నెమరు వేసుకుంటూ ఉంటారు. ఆ బాధను ఒక అలవాటులాగా మార్చుకుంటారు. వీరిలో ఉండేటువంటి ఒక వింత లక్షణం ఏంటంటేనండి, ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరినైతే వీరు బాగా నమ్మారో వారి యొక్క మనస్తత్వం మారుతున్నప్పటికీ కూడా, వీరు గమనిస్తున్నప్పటికీ కూడా ఆ బంధం నుండి బయటికి రాలేకపోతారు. ఇంకా వారిని పట్టుకునే వేలాడతారు. అంటే ఒక మనిషి మీద ఇష్టం కలిగిన తర్వాత అది అయిష్టంగా మారడం చాలా కష్టం. అలాగే ఒక్కసారి ఎవరి వల్లైనా బాధపడితే వారిని ఎప్పటికీ క్షమించరండి. వృషభం అంటే పృథ్వీతత్వం. అందుకే వృషభ రాశిని భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. అంటే భూమికి ఎంత ఓర్పు అయితే ఉంటుందో వీరికి కూడా అంత ఓర్పు ఉంటుంది. కానీ భూకంపం వచ్చినప్పుడు ఎంత విలయం ఉంటుందో వీరు ఆగ్రహించినప్పుడు కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. చిన్న చిన్న తప్పులను కూడా క్షమిస్తారు నిజానికి, కానీ విశ్వాసఘాతకాన్ని మాత్రం అస్సలు భరించలేకపోతారు.
వీరు గనక ఒక వ్యక్తిని వీరి జీవితం నుండి తీసేశారు అంటే ఇక ఆ వ్యక్తి చనిపోయినా సరే వెనక్కి తిరిగి చూడరండి. ఇది కఠినత్వం లాగా అనిపించినప్పటికీ కూడా వీరి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని గనక దెబ్బతీసినా లేదా వీరి నమ్మకాన్ని దెబ్బతీసినా అస్సలు భరించలేకపోతారండి. ఆ మొండితనమే వీరి ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది, కానీ మనస్సులో ఒక భారాన్ని మిగుల్స్తుంది. వృషభ రాశి వారు ఆడవారైనా మగవారైనా సరే తెలియని మాతృత్వం ఉంటుందండి వారిలో. తమ సుఖాలను సైతం వదులుకుని తమవారు అంటే ఇంట్లో వారు ఎవరైతే ఉన్నారో వారు బాగుండాలి అని కోరుకుంటారు. ఇంట్లో అందరూ తిన్నారో లేదో చూసుకున్న తర్వాతే తాము తింటారు. అంటే ఇది కేవలం ఉదాహరణగా మాత్రమే చెప్తున్నానండి. అంటే ముందు నా వారు, ఆ తర్వాతే నేను అనుకుంటారు. ఏదైనా ఒక సందర్భంలో ఒక చిన్న మాట వారి ఇంట్లో వారు గనక వీరిని అంటే, నేను ఇంత చేస్తున్నాను కదా వీరు నన్ను అర్థం చేసుకోరా అని గతంలో జరిగిపోయినటువంటి విషయాలను కూడా గుర్తు తెచ్చుకొని లోపల బాధపడతారు. కొంచెం మొండిగా ప్రవర్తిస్తారు. కానీ ఎదుటివారికి అర్థం కాదు దేని వలన వీరు బాధపడుతున్నారు. కొన్నిసార్లు చిన్న విషయానికే నొచ్చుకుంటారండి. మళ్ళీ ఆ బాధను బయట పెట్టరు. సడన్గా మాట్లాడటం మానేయటం కానీ, మాట్లాడటం తగ్గియటం కానీ, హుషారుగా ఉండకపోవటం కానీ, ఇలాంటి వృషభ రాశి వారిలో మనం గమనిస్తూ ఉండవచ్చు. కానీ ఎదుటివారికి అర్థం కాదు ఏ విషయానికి వీరు బాధపడుతున్నారు. మనం అన్న ఏ విషయానికి వీరు అలిగారో ఎదుటివారికి అర్థం కాదు. కానీ వృషభ రాశి వారు మాత్రం కోరుకునేది కేవలం ప్రేమ మరియు గుర్తింపు మాత్రమే. అందరి వృషభ రాశి వారిని అని నేను చెప్పను, కానీ కొంతమంది వృషభ రాశి వారిని వారి ఇంట్లో వారైనా లేదా వారి ఫ్రెండ్ సర్కిల్లో వారైనా సరే ఏటీఎం మిషన్లానో లేదా వారికి పనులు చేసే మనిషిలాగానో చూడటం మొదలుపెట్టినప్పుడు మానసికంగా మరణిస్తారు అని చెప్పవచ్చు. అలాగే వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు ఏదంటే కంఫర్ట్ జోన్ అండి. ఏదైనా బంధం దెబ్బతిన్నా లేదా ఏదైనా ఉద్యోగం నచ్చకపోయినా మళ్ళీ కొత్తది వెతుక్కోవటం ఎందుకు, ఉన్నదానితోనే సర్దుకుపోదామనేటువంటి అలవాటు పడిపోతారు. ఈ సర్దుకుపోయే గుణం వల్లే అంటే కాంప్రమైజింగ్ నేచర్ వల్లనే వీరు ఎక్కువ కాలం నరకాన్ని అనుభవిస్తారు. చెడును భరించటం ఓర్పు అని వీరు అనుకుంటారు, కానీ అది వారిని వారు నలిపేసుకోవటమే అని గ్రహించరు. అంటే వృషభ రాశిలో జన్మించిన వారు అందరిలో కూడా ఇలాంటి లక్షణాలు ఉంటాయని కాదండి. అన్నీ ఇలాంటి లక్షణాలు ఉంటాయని కాదు. నెగిటివ్ పాయింట్స్ కూడా ఉండవచ్చు. ఆ నెగిటివ్ పాయింట్స్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. సాధారణంగా డే టు డే లైఫ్లో అంటే వారి జీవితంలో ఏ అంశాల వల్ల వీరు బాధపడతారో, ఏ అంశాలను మార్చుకుంటే బాగుపడతారో, ఎదుటివారు వీరిని ఎలా చూస్తారో, వీరు ఎదుటివారి నుండి ఏమి కోరుకుంటారో అది చెప్పటానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. వృషభ రాశి వారు అందరూ మంచివారని, వృషభ రాశి వారు అందరిలో కూడా ఇలాంటి మంచి లక్షణాలు ఉంటాయని, చెడు లక్షణాలు ఉండవు అని కాదు. అలాగే వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రాధిపత్యం కావటం వల్ల అందమైనటువంటి వస్తువులను కోరుకుంటారు. మంచి మంచి ఖరీదైనటువంటి వస్తువులను, వస్త్రాలను వేసుకోవటానికి ఇష్టపడరు, కానీ లగ్జరీని మాత్రం కోరుకుంటారండి. కంఫర్ట్ అనేది బాగా కావాలి వీరికి. కానీ ఎంత సంపాదించినా, ఎన్ని ఖరీదైనటువంటి వస్తువులు ఉన్నా మనసులో ఏదో ఒక వెలితి ఉంటుంది. లగ్జరీని ఇష్టపడినప్పటికీ కూడా వీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఖరీదైనటువంటి గదులు, వస్తువులు కూడా వీరిని భయపెడతాయి. అంటే దాని అర్థం వీరికి కావాల్సింది వస్తువులు కాదండి, వారిని గట్టిగా హద్దుకుని నేను ఉన్నాను అని చెప్పే ఒక మనిషి. ఆ తోడు దొరకనప్పుడే వీరు ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా, చుట్టూ ఎంతమంది జనం ఉన్నా విపరీతమైనటువంటి ఒత్తిడిలోకి వెళ్తారు. రాశులు అన్నిటిలో కూడా త్వరగా డిప్రెషన్లోకి వెళ్ళే రాశి వృషభ రాశి. బయటికి కనిపించినప్పటికీ కూడా వీరి మనసులో ఆందోళన అనేది ఉంటుందండి. కానీ వృషభ రాశి వారు ఏ విషయానికి కూడా వెంటనే రియాక్ట్ అవ్వరండి. ఒకవేళ ఏదైనా అవమానం జరిగినా దాచుకుంటారు. రెండోసారి మళ్ళీ జరిగింది అనుకోండి, ఇక భరించరు. ఆ రోజు వీరు చేసేటువంటి రౌద్రం చూసి భయపడతారనమాట. ఆ సమయంలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి చాలా కఠినంగా ఉంటాయి. అప్పటి వరకు సాత్విక వ్యక్తిలా ఉన్నవారు కూడా ఒక్కసారిగా రాక్షసుడిలాగా మారటానికి కారణం వారిలో ఏళ్ల తరబడి పెరిగిపోయినటువంటి బాధే. సాధారణంగా వృషభ రాశి వారు అంత తేలికగా బయటపడరు.
ఒకసారి 2 సార్లు ఏదైనా ఒక చిన్న మాట అవతల వారన్నా భరిస్తారు. లోపల దాచుకుంటారు. వెంటనే బయటపడిపోరు. వెంటనే అరిచేయరు. లేదా వెంటనే గొడవ పడరు. అంత ఆవేశం ఉండదండి. ఆవేశం ఉంటుంది కానీ వెంటనే బయట పడరు. ఒకసారి 2 సార్లు చూస్తారు. మూడోసారి కూడా వారి తీరు కనుక మారకపోతే వీరిలో ఉండేటువంటి కోపాన్ని చూడాల్సి వస్తుంది. అంటే వీరు చేసేటువంటి రౌద్రం చూసి ఎదుటవారే భయపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉంటుందండి. బాధలో ఉన్నప్పుడు లేదా ఏదైనా అతిగా ఆలోచిస్తున్నప్పుడు అతిగా తినటం లేదా అసలు తినకపోవటం అనేది వీరిలో ఉండేటువంటి ఒక అలవాటు. అంటే వీరి మనస్తత్వం కొన్నిసార్లు ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఎక్కువగా తినేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు వారి జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే అతిగా అంటి పెట్టుకోవద్దండి. అంటే మనుషులు మారుతూ ఉంటారు అని గమనించాలి. కాలం మారుతుంది. ఏది శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి. మీరు ఎలా ఉన్నారో ఎదుటివారు కూడా గతం నుండి అదే మనస్తత్వంతో ఉంటారు, మీతో అదే ప్రేమతో ఉంటారు అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయవద్దు. మనుషులు మారతారు, కాలం మారుతుంది అని గుర్తుంచుకోండి. ఏది శాశ్వతం కాదు. ఎవ్వరి ప్రేమ శాశ్వతం కాదు. విషపూరితమైనటువంటి బంధాల నుండి త్వరగా బయటపడటం నేర్చుకోండి. అలాగే మీ మనసులో ఎంత బాధ ఉన్నా సరే, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, మీకు నచ్చిన వారితో నమ్మకస్తులతో పంచుకోండి. లేదా ఒక డైరీలో అయినా రాసుకోండి. అప్పుడే మీ మనసులో ఉండేటువంటి భారం అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా డిప్రెషన్గా అనిపించినప్పుడు ప్రకృతి అంటే సహజంగా వృషభ రాశి వారికి చాలా ఇష్టం. కాబట్టి డిప్రెషన్లో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు మొక్కల మధ్య తిరగటం కానీ, ప్రశాంతమైనటువంటి ప్రదేశాల్లో గడపటం కానీ చేసినట్లయితే మీ మనసును త్వరగా కోలుకునేలాగా చేస్తుంది. ఒక్క మాటలో వృషభ రాశి వారి గురించి వర్ణించాలి అంటే ఎండలో మాడుతూ అడవికి నీడనిచ్చే ఒక పెద్ద చెట్టు లాంటి వారండి. కానీ అందరూ ఆ నీడలో సేద తీరుతారు, కానీ ఆ చెట్ల వేర్లు నీటి కోసం ఎంత లోతుకు వెళ్ళి పోరాడతాయో ఎవరికీ కనిపించదు. అలాగే వృషభ రాశి వారి కష్టాన్ని కూడా లోకం గుర్తించకపోవచ్చు. కొన్నిసార్లు ఇంట్లో వారే గుర్తించరు. కానీ వృషభ రాశి వారి యొక్క విలువ ఏంటో వారికి వారు తెలుసుకోవాలి. ముందు ఎదుటివారి నుండి ప్రేమను ఆశించటం కంటే ముందు మిమ్మల్ని మీరు గనక గౌరవించుకోవటం మొదలు పెడితే ఈ ప్రపంచమే మిమ్మల్ని ఆరాధిస్తుంది.